బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఉద్రిక్త కొనసాగుతోంది. నిన్న హత్యకు గురైన చింతా భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. చింతా భాస్కర్ మృతదేహానికి జెసి ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు. భావోద్వేగానికి గురై మరోసారి పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. తాడిపత్రిలోనే మకాం వేసిన డీఐజీ కాంతిరాణా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఇంకా పోలింగ్ శాతంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసినా ఓటు శాతం ఇంకా వెల్లడి కాకపోవడం అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, లక్ష్మీ వీరాపురం గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న ఎన్నికల పోలింగ్ సందర్భంగా అటు వైసీపీ టీడీపీ వర్గీయులు ఘర్షణ దిగి ఓరుకోరు దాడులు చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చింతా భాస్కర్ రెడ్డి చనిపోయాడు. అయితే ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించడానికి గ్రామానికి సేవలు తెచ్చారు. అయితే తాడిపత్రిలో బాధ్యతల మీద చర్యలు తీసుకునే వరకు మేము అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదని చెప్పి గ్రామస్తులు బాధితులు భీష్మించి కూర్చున్నారు. అంతేకాక పోలీసులతో గొడవ దిగారు. అయితే పోలీసులు దీన్ని శాంతింపజేసి పరిస్థితిని దహన క్రియలు నిర్వహించాలని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గ్రామంలో చింతా భాస్కర్ టీడీపీకి చెందిన వారు కావడం చనిపోవడంతో ఆయన శవానికి గ్రామానికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి శవానికి నివాళులు అర్పించారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఉద్రిక్తంగా ఉంది. లక్ష్మీవారం రవిచంద్ర, ఇదంతా ఇలా ఉంటే మరోవైపు అనంతపురం జిల్లాలో ఇంకా పోలింగ్ శాతంపై కూడా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ గడిచి ఉదయం నుంచి 9 గంటలకి 1 గంటకి 2 గంటకి ఇస్తారు. ఇలా గంటలు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అసలు ఈ పోలింగ్ శాతాన్ని బయటకి ఇవ్వకుండా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. అయితే ఇప్పటికైతే ఈవీఎంలో మాత్రం భద్రపరిచే కార్యక్రమం పూర్తి చేశారు. మరి రేపటికి కానీ ఈ పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు బయటికి అందే అవకాశాలు కనిపించడం లేదు. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.